గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. నేను నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. అది పల్చగా స్వీట్గా బద్దన్నది లేకోకుండా ఒక 4-5 అవర్స్ అయినా కూడా మనం తినడానికి స్మూత్గా ఉండేలాగా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తుంది అనమాట. దానికోసం నేను ఈ కప్పు శనగపప్పు అయితే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసి మనము కుక్కర్లో అయితే ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను కదా, సేమ్ అదే కప్పుతో ఒక కప్పు ఇలా బెల్లం తీసుకుంటున్నాను అనమాట. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. దీన్ని వాటర్లో వేసి ఆ పప్పు ఉడికే లోపల దీన్ని కొంచెం నానబెట్టుకుందాము. దీనికి ఒక పావు గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అనమాట. పోసి పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కూడా ఉడకబెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా వాటర్ అన్నది తీసేసి మొత్తం పప్పుని ఇలా స్ట్రైనర్లో వేసుకుని వడగట్టుకుని పక్కన ఉంచుకోవాలన్నమాట. దీన్ని కొంచెం చల్లారనిద్దాము. మనం బొబ్బట్లకి బెల్లం అయితే పాకం పట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కదా, దీంట్లో కొంచెం వాటర్ పోస్తానమాట. ఆల్రెడీ కొంచెం పోసాను, బెల్లం కరుగుతుంది అని. కొంచెం ఇంకొక పావు కప్పు బెల్లం పోసి దీన్ని లేత పాకం కన్నా కొంచెం తిక్కుగా దీన్ని పాకం అయితే పట్టుకోవాలన్నమాట. గ్యాస్ అయితే వెలిగించేసుకుంటున్నాను. దీన్ని లేత తీగ పాకం కన్నా కొంచెం ముదురుగా అయితే దీన్ని పాకం పట్టుకోవాలి. ఆల్రెడీ పొయ్యి వెలిగించాను కదా, కొంచెం కొంచెం బెల్లం అయితే కరుగుతుంది. సిమ్లో పెట్టుకుని దీన్ని పాకం పట్టుకుందాం. బెల్లం అంతా కరిగిపోయింది. ఒకసారి స్ట్రైనర్లో వేసుకుని దీన్ని వడకట్టుకుందాం అనమాట. ఏమన్నా తుక్కున్నా కూడా వచ్చేస్తుంది. ఒకసారి నేను దీన్ని స్ట్రైనర్లో వేసుకుని వడకట్టుకుంటాను. మనం ఇందాక శనగపప్పుని వడకట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను చల్లారిన తర్వాత. ఈ విధంగా మెత్తగా అయితే కనుక పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. బెల్లం పాకం కూడా వచ్చిన తర్వాత ఆ పాకంలో దీన్ని వేసుకోవాలి. పాకము వడగట్టేసుకున్నాం కదా, మళ్ళీ గ్యాస్ వెలిగించుకుందాం. కొంచెం ముదురు పాకం వచ్చే వరకు దీన్ని ఉడకనిద్దాము. బెల్లం కూడా పాకం వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనము ఇందాక గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసుకుందాం. బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. మొత్తం ఇదంతా కలిసే వరకు కలుపుకుందాం. చూడండి, నేను మొత్తం పాకంలో పిండి అంతా కలిపేసరికి ఈ విధంగా అయిపోయింది. దీని కనుక ఒక పావు గంట కనుక మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పూర్ణం అన్నది రెడీ అయిపోతుంది. ఎప్పుడు కూడా మెత్తగా ఉంటేనే పూర్ణము బొబ్బట్లు అన్నవి పలచగా వస్తాయి అన్నమాట. దీనికి కొంచెం గట్టిపడాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూను యాలకుల పొడి ఈ విధంగా ఉన్నప్పుడే మనం ఇందులో వేసుకోవాలన్నమాట. పచ్చకర్పూరం మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది, ఎక్కువ వేయకూడదు. ఒక చిన్న ముక్క ఈ విధంగా దీన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా పొడిలాగా చేసుకుని వేసి దీన్ని మళ్ళీ కలుపుకుంటే చూడండి, ఇది పూర్ణం అంతా కూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని చల్లారనిద్దాము. ఇది చల్లారే లోపల మనము మైదా పిండి కూడా తడుపుకుందాం అనమాట తోపు కోసం. ఫస్ట్ ఒక చిన్న బౌల్ అయితే తీసుకోవాలన్నమాట. అందులో ఆయిల్ ఒక 3 స్పూన్స్ ఆయిల్, ఆ 3 స్పూన్స్ ఆయిల్లో 3 స్పూన్స్ నెయ్యి, ఈ రెండింటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మిక్సింగ్ బౌల్లో నేను కప్పుతో కప్పు తీసుకున్నాను కదా శనగపప్పు, సేమ్ అదే కప్పుతో కప్పున్నర మైదా పిండి తీసుకుంటున్నాను తోపు కోసమని. కొంచెమైనా చిన్న ముద్ద మిగిలినా పర్వాలేదు, కానీ తక్కువ అయితే కష్టమవుతుంది కదా, అందుకనే నేనైతే 1.5 కప్పు తోపు పిండి అయితే తీసుకున్నాను. ఒక పావు స్పూను పసుపు, ఒక పావు స్పూను సాల్ట్ అన్నది కంపల్సరీ వేసుకోవాలన్నమాట ఇందులో. దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా పిండిని ముద్దలాగా, చపాతీ పిండి కన్నా కొంచెం పలచగా ఉండాలన్నమాట. కావాలి అంటే 1 కప్పు మైదా పిండి తీసుకొని 1/2 కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అన్నమాట. కానీ మైదా పిండితో చేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్ వస్తాయి అన్నమాట.
మన బయట స్వీట్ షాప్లో అమ్ముతారు చూసారా, ఆ విధంగా వస్తాయి బొబ్బట్లు అన్నవి. ఒక్కొక్క సైడు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఆంధ్ర వాళ్ళు బొబ్బట్లు అంటారు, తెలంగాణ వాళ్ళు భక్షాలు అంటారు, అటు మహారాష్ట్ర సైడ్ వెళ్తే వాళ్ళు పూరన్ పోలి అంటారు. కానీ వాళ్ళు ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తారు, మైదా పిండి యాడ్ చేయరు. వాటర్ సరిపోతాయి, ఇంకా వాటర్ అనేవి యాడ్ చేయక్కర్లేదు. ఈ పిండి కనుక ఒక 1 అవర్ నానితే కనుక బొబ్బట్లు చాలా బాగా వస్తాయి అన్నమాట. అది పూర్ణము చల్లారి దాన్ని ఉండలు అవన్నీ చేసేంత టైంలో ఇది నానిపోతుంది అన్నమాట. ఇందాక మనము ఏదైతే నెయ్యను నూనె కలిపి పెట్టుకున్నామో అది ఒక 3 స్పూన్స్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ పిండి అంతా కూడా సరిగ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఒక 2 స్పూన్స్ ఆయిల్లోనూ గీ కలుపుకున్నాం కదా, నెయ్యను నూనె, అది కూడా వేసుకొని దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాము. పూర్ణం అయితే గట్టిపడిపోయింది కదా, మైదా పిండి కూడా 1 అవర్ అయిపోయింది, అది కూడా నానిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకున్నాం. ఈ పూర్ణాన్ని ఆల్రెడీ పచ్చికర్పూరం అవి కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇంక ఇందులో ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చిన్నగా మనకు కావాల్సిన సైజులో ప్యానం కూడా పెట్టేసుకుంటున్నాను. గ్యాస్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం. ప్యానం కాగే లోపల బొబ్బట్టు కూడా తయారు చేసేసుకున్నాం. చూడండి, మైదా పిండి అన్నది ఈ విధంగా మెత్తగా అయితే ఉండాలన్నమాట. ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం. దీన్ని పక్కన పెట్టేసుకొని ఏదైనా బటర్ పేపర్ కానీ లేకపోతే కనుక ఏదైనా పాలిథిన్ ఆయిల్ ప్యాకెట్స్ అట్లా కవర్స్ వస్తాయి కదా, అదైనా ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని కొంచెం మనం తీసుకున్న ఉండకి సరిపడా మైదా పిండి తీసుకొని దీని మీద పెట్టుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ పేపర్ మీద స్ప్రెడ్ చేసుకొని ఈ పూర్ణం ఉంది కదా దీన్ని ఎక్స్ట్రా ఏమన్నా పిండి ఇలా వస్తే కనుక దీన్ని తీసేసుకొని పలుచగా ఈ విధంగా వచ్చేసుకోవాలి. ఎంత పలుచగా వస్తే అంత పలుచగా ఈ విధంగా వచ్చేసుకొని ప్యానం కూడా వేడెక్కిపోయింది. దీన్ని ప్యానం మీద వేసేసుకుందాం. ఇందాక మనము ఆయిల్ను నెయ్యి కలుపుకున్నది ఉంది కదా, అది ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ కలుపుకోండి. కలుపుకొని అదొక స్పూన్ వేసుకొని నెమ్మదిగా ఇలా వేసుకుంటా లో ఫ్లేమ్ మీద 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం పిండి కలిపినప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పట్టదు ఆయిల్ గీ అన్నది. ఈ విధంగా లో ఫ్లేమ్లో 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది, తీసుకొని మళ్ళీ ఒక స్పూను వేసుకొని ఈ విధంగా బొబ్బట్లు అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. అమ్మి నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.